తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. అనపర్తి బీజేపీ అభ్యర్థిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బరిలో ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. నల్లమిల్లికున్న ప్రాధాన్యత వల్ల సీటు సర్దుబాటు చేసే యోచనలో బీజేపీ ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే బీజేపీలోకి రావాలంటూ నల్లమిల్లికి ఆహ్వానం కూడా అందింది. ఇవాళ తన రాజకీయ నిర్ణయాన్ని ప్రకటించబోతున్నారు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. నల్లమిల్లితో చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. జెండా ఏదైనా కూటమి ఎజెండా గెలవాలంటూ సూచించారు. అయితే అనపర్తి అభ్యర్థిగా శివరామకృష్ణరాజును బీజేపీ ప్రకటించింది. తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. అనపర్తి బీజేపీ అభ్యర్థిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బరిలో ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. నల్లమిల్లికున్న ప్రాధాన్యత వల్ల సీటు సర్దుబాటు చేసే యోచనలో బీజేపీ ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే బీజేపీలోకి రావాలంటూ నల్లమిల్లికి ఆహ్వానం కూడా అందింది. ఇవాళ తన రాజకీయ నిర్ణయాన్ని ఆయన ప్రకటించబోతున్నారు. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఈ రోజే ఒక క్లారిటీ ఇవ్వబోతున్నారు. నల్లమిల్లితో ఇప్పటికే చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. జెండా ఏదైనా కూటమి ఎజెండా గెలవాలంటూ సూచించారు. అయితే అనపర్తి అభ్యర్థిగా శివరామకృష్ణరాజును బీజేపీ ప్రకటించింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రవిచంద్ సిద్ధంగా ఉన్నారు. రవిచంద్, నల్లమిల్లి వస్తే శివరామకృష్ణరాజు ఏమంటారు? అక్కడ అంతా సర్దుబాటు అయ్యేటేనా? ఈ రోజు ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉందా? ఎవరు అభ్యర్థి, తుది అభ్యర్థి ఎవరని? కృప, మరి కాసేపట్లో అనపర్తికి సంబంధించిన తుది అభ్యర్థి రామకృష్ణారెడ్డికి ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నారు. అయితే ఆయన బీజేపీ తరఫున పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏదైతే 3 పార్టీల ఉమ్మడి ప్రయోజనాల దృష్ట్యా బీజేపీలోకి వెళ్లమని చంద్రబాబు కూడా గత అర్ధరాత్రి వరకు కూడా రామకృష్ణారెడ్డికి నచ్చజెప్పారు. ఆయన మాత్రం ససేమిరా అంటున్నారు. మరి కాసేపట్లో ఇక్కడ బీఫాములు ఇచ్చే పరిస్థితి చంద్రబాబు నివాసం దగ్గర కనిపిస్తుంది. నాయకులంతా కూడా ఇక్కడికి వచ్చారు. కానీ రామకృష్ణారెడ్డికి అయితే పిలుపు రాలేదు. కాబట్టి ఆయన బీజేపీలో చేరడం కన్ఫామ్ గా కనిపిస్తుంది. మరి కాసేపట్లో ఆయన అధికారిక ప్రకటన చేయబోతున్నారు బీజేపీలో చేరడానికి అని చెప్పి చెప్తూ ఉన్నారు. అయితే ఆయన ససేమిరా అన్నారు బీజేపీలో చేరడానికి. ఎందుకంటే మొదట ఈ సీటుని బీజేపీకి ఇవ్వాలని భావించినప్పటి నుంచి కూడా రామకృష్ణారెడ్డి నియోజకవర్గం అంతా కూడా తిరుగుతున్నారు. నాకు అన్యాయం చేశారు, నాకు న్యాయం చేయాలని చెప్పి ఒక న్యాయ యాత్రలాగా చేస్తున్నారు. తన పేరెంట్స్ ని, తన తల్లిని రిక్షాలో కూర్చోబెట్టుకున్న కార్యకర్తల ఇంటింటికి తిరిగిన పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా జరుగుతున్న నేపథ్యంలోనే అక్కడ బీజేపీ అభ్యర్థి శివరామకృష్ణరాజును ప్రకటించారు. కానీ ఆయన ఎక్కడా కూడా ప్రచారం చేసిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో రాజమండ్రి పార్లమెంటు స్థానానికి ఇబ్బంది వస్తుందని ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది. ఏదైతే రామకృష్ణారెడ్డికి నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి అయితే బీజేపీ తరఫున పోటీ చేయించాలనే ఆలోచన ఉంది. బీజేపీ హైకమాండ్ కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. బీజేపీ హైకమాండ్ తో కూడా చెప్పడం జరిగింది. ఏదైతే రామకృష్ణారెడ్డి బీజేపీలో చేరతారు, తర్వాత ఆయనకి టికెట్ కేటాయించాలని ఒక షరతు అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే మరి కాసేపట్లో ఆయన నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇప్పటికే బుచ్చి చౌదరి లాంటి సీనియర్ నేతలు ఏదైతే సుజయ్ కృష్ణ రంగారావు ఇద్దరు వెళ్లి అర్ధరాత్రి వరకు నచ్చజెప్పారు. నచ్చజెప్పిన మీదట ఆయన కొంత మెత్తబడ్డారు. అప్పుడే రాత్రి ఫోన్లో కూడా చంద్రబాబుతో మాట్లాడించారు. ఈ నేపథ్యంలో సుదీర్ఘకాలంగా రామకృష్ణారెడ్డికి టీడీపీతో అనుబంధం ఉంది. 83 నుంచి కూడా వీరి తండ్రి మూలారెడ్డి కూడా 83 నుంచి కూడా టీడీపీలో ఎమ్మెల్యేగా ఆయన పోటీ చేశారు. అంటే ఈ కుటుంబానికి పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా పార్టీతో అనుబంధం ఉంది. కానీ ఈ అనుబంధాన్ని రామకృష్ణారెడ్డి తెంచుకోలేకపోతున్నారు. ఆయన రాత్రి కూడా ఎవరైతే పెద్ద మనుషులుగా వెళ్లారో వారి దగ్గర కూడా తన ఆవేదనని వ్యక్తం చేశారు. కానీ టీడీపీ అధినేత నచ్చజెప్పిన మేత మెత్తబడ్డారని తెలుస్తుంది. మరి కాసేపట్లో ఆయన బీజేపీలో చేరబోతున్నారు. బీజేపీ అభ్యర్థిగా ఏదైతే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనపర్తిలో పోటీ చేస్తారని టీడీపీ వర్గాలు అయితే చెప్తూ ఉన్నాయి. కృప, రైట్ రవిచంద్. రవిచంద్, అభ్యర్థులకు ఇవాళ చంద్రబాబు బీఫామ్స్ కూడా అందించబోతున్నారు. అయితే చివరి నిమిషంలో మార్పులు జరిగిన స్థానాలు ఇంకేమైనా ఉన్నాయా? అంటే కృప, ఇప్పుడు చూస్తున్నాం చంద్రబాబు నివాసం దగ్గర అంతా కూడా కోలాహలంగా కనిపిస్తుంది. ఎందుకంటే 144 అసెంబ్లీ స్థానాలు ఏదైతే అభ్యర్థులకు బీఫామ్లు ఇస్తున్నారు, అదేవిధంగా 17 పార్లమెంట్ స్థానాలు కూడా అభ్యర్థులకు బీఫామ్లు ఇస్తున్నారు. కానీ ఆఖరి నిమిషంలో కొన్ని మార్పులు చేర్పులు అయితే మనకి కనిపిస్తున్నాయి. ఇక్కడంతా కూడా ఏదైతే ఇక్కడ మనకి చూస్తూ ఉన్నాం, ఏదైతే వెంకటగిరి, నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో రామకృష్ణ ప్లేస్ లో ఏదైతే రామకృష్ణని మొదటగా రామకృష్ణ కుమార్తెకి ఇచ్చారు. కానీ ఇప్పుడు మరోసారి రామకృష్ణకి ఇవ్వాలని ఆయనకి బీఫామ్
బీఫామ్ తీసుకువెళ్ళడానికి కూడా పిలుపు వచ్చింది. టీడీపీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు కూడా ఇక్కడ పిలుపు రావడం జరిగింది. ఆయనకి మడకసిర కేటాయిస్తారని కూడా చెప్తున్నారు. అదేవిధంగా కొన్ని సీట్లలో కూడా ఆఖరి నిమిషంలో పాడేరు విషయంలో కూడా రమేష్ నాయుడు అనే స్థానిక ఉపాధ్యాయుడికి కేటాయించారు. కానీ ఆయన కూడా ఇప్పుడు సీటు లేదు. ఆయనకి గడ్డి ఈశ్వరి ఇక్కడికి వచ్చారు, ఆమెకి బీఫామ్ ఇస్తున్నారని కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మొత్తం కూడా కొన్ని మార్పులు అయితే ఉన్నాయి. తంబళ్లపల్లి నియోజకవర్గంలో జయచంద్రారెడ్డి అని మొదట అతనికి అభ్యర్థిత్వం ఖరారైందన్నారు. కానీ ఆఖరి నిమిషంలో అతనికి కూడా బీఫామ్ ని హోల్డ్ లో పెట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ విధంగా కొన్ని నియోజకవర్గాలు కొంత ఏదైతే చింతమనేని ప్రభాకర్ విషయంలో కూడా కొంత మాట్లాడుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఏదైతే చింతమనేని ప్రభాకర్ విషయంలో దెందులూరు కూడా బీజేపీ కోరుతున్న నేపథ్యంలో కొంత ఆచితూచి స్పందిస్తే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆఖరి నిమిషంలో అయితే ఇప్పుడు వరకు అయితే కొన్ని స్థానాలపై క్లారిటీ వచ్చింది, ఇంకొన్ని క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే మార్పులు చేర్పులు విషయంలో కొంత టీడీపీ అధిష్టాన వర్గం పునరాలోచన చేస్తుంది. గెలుపు ప్రభావం పడుతుంది అని కూడా అనుకుంటున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం రామకృష్ణ, ఇక్కడ యార్లగడ్డ వెంకటరావు కూడా వస్తున్నారు. ఇక్కడ మొత్తం టీడీపీ నేతలంతా కూడా భారీ ఎత్తున ఇక్కడంతా కూడా బీఫామ్ తీసుకోవడానికి అంతే అందరూ వస్తూ ఉన్నారు. మార్పులు చేర్పులపై కూడా ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇంకా 2-3 రోజుల్లోనే నామినేషన్లకి ఆఖరి తేదీ ఉన్నప్పటికీ కూడా ఇంకా సీట్ల మార్పు గురించి ఇంకా చర్చిస్తూనే ఉన్నారు. టీడీపీ చెప్తూ ఉంది, గెలిచే అభ్యర్థులను మేము ఎంపిక చేస్తాం, చిన్న పొరపాట్లు ఉంటే ఇప్పుడే చర్చ చేసుకుంటామని కూడా నేతలు చెప్తూ ఉన్నారు. కృప. ఓకే రవిచంద్, ఎవరైతే బీఫామ్స్ అందుకోబోతున్నారో నేతలంతా వరుసగా క్యూ కట్టారు. ఒక్కొక్క నేత కూడా వెళుతున్నారు. ఈ రోజు చంద్రబాబు బీఫామ్స్ అందజేయబోతున్నారు. చివరి నిమిషంలో ఎవరైనా అభ్యర్థులు మారతారా అనేది కూడా చాలా ఆసక్తి రేపుతోంది. తర్వాత వాళ్ళు ఎలా స్పందిస్తారు అనేది ఉత్కంఠగా మారింది.